బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో వడగండ్ల వాన రైతన్నల నడ్డి విరిచింది. తెలంగాణలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చాలా ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. రైతన్నల పంటంతా కూడా నాశనం చేసింది. చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా పడ్డాయి, వడగండ్లు కూడా పడ్డాయి. దీంతో పంట మొత్తం నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వడగండ్లను కూడా చేత్తో పైకి తీసి రైతన్నలు కెమెరాలకు చూపిస్తున్న దృశ్యాలు చూడండి ఒకసారి. ఆకాశం మీద నుంచి వడగండ్లు ఎలా పడుతూ ఉన్నాయో, ఒకవేళ బయట ఉన్న వాళ్ళ నెత్తిపై కూడా ఇవి బలంగా పడటంతో చిన్నపాటి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆ వడగళ్ళు పడుతూ ఉండటంతో భయానికి లోనై అందరూ కూడా ఇళ్లలోకి పరుగులు తీశారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ళ వాన 2 రోజుల నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఈ వడగళ్ళ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా చోట్ల ఇదిగో ఇలా వడగళ్ళ వర్షం కూడా కురవడంతో పంట నష్టాలు ఎక్కువగా వాటిల్లాయి. కొమరంభీం జిల్లాలో అయితే గోడ కూలి ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు ఈ వడగళ్ళ వర్షం కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఉరుములు మెరుపులతో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది చాలా చోట్ల. కొన్ని చోట్లయితే కేవలం ఉరుములు మెరుపులు మాత్రమే కనిపించాయి. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా పడ్డాయి. మరికొన్ని చోట్ల వడగళ్ళ వర్షాలు పడ్డాయి. ఎక్కడెక్కడ వడగళ్ళ వర్షాలు పడ్డాయో, మీరు మీ ఏరియాలో ఎక్కడ వడగళ్ళ వర్షాలు పడ్డాయో, దాని కారణంగా అక్కడ ఎటువంటి నష్టం వాటిల్లిందో ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నాలు కూడా చేయండి. కొన్ని చోట్ల కార్లపై ఈ వడగళ్ళు పడటంతో అద్దాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ వడగళ్ళ వర్షం పడుతున్నప్పుడు ఆ సౌండ్ విందాం, ఆడియో విందాం. చూస్తూ ఉంటే అదేదో పువ్వులు పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, పూల వర్షం కురుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఆకాశం నుంచి పడుతున్న వడగండ్లు. నిజానికి పెద్ద పెద్ద చినుకు పడితేనే గట్టిగా తాకుతూ ఉంటుంది. అలాంటిది ఆ స్థాయిలో ఉన్న వడగళ్ళు అంత వేగంగా పడుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకి గాయాలయ్యే అవకాశమే ఉంటుంది. అందుకే అందరూ కూడా పరుగులు తీశారు. ఒక్కసారిగా 2 రోజుల నుంచి ఈ వడగళ్ళ వర్షాలు ఎక్కడో ఒక చోట పడుతూ ఉన్నాయి. కానీ అర్ధరాత్రి మాత్రం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ చోట్ల ఈ వడగళ్ళ వర్షం కురవడంతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఈ వడగళ్ళ వర్షాలు పడడం, ఓ మోస్తరు వర్షాలు కురవడం జరుగుతూనే ఉంది. కానీ ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మాత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవడంతో తెల్లారేసరికి రైతుల పంటంతా నాశనమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వడగళ్ళ వర్షం పడుతూ ఉన్నప్పుడు రోడ్డుపై ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆ వడగళ్ళ కారణంగా దెబ్బలు తాకుతూ ఉండటంతో వెంటనే పక్కకు రేక్ షెడ్లకు, లేదంటే కొంతమంది అయితే ఇంకా అవకాశం లేక చెట్ల కింద కూడా వెళ్ళారు. అలాంటి వాళ్ళు కూడా గాయాలయ్యాయి. కొమరంభీం జిల్లాలో అయితే గోడకూలి ఒకరు మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ వడగళ్ళు చూడండి ఒకసారి, ఇంతంత లావు మంచు ముక్కలు అంత పైనుంచి పడుతూ ఉంటే, ఎవరి నెత్తి మీదైనా పడుతూ ఉంటే వాళ్ళకి గాయాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్లయితే కార్లపై పడి అద్దాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా బయట ఉన్న సమయంలో మామూలుగా వర్షం పడుతుందని అనుకున్నారు, కానీ వడగళ్ళు ఆ స్థాయిలో పడతాయని అనుకోలేదు. ఒక్కసారిగా ఆ స్థాయిలో వడగళ్ళు పడేసరికి చాలామందికి తలలపైన గాయాలు కావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. కొంతమంది వాహనాల్లోనే ఉండిపోయారు. కొన్ని వాహనాలు అయితే ఆ గ్లాసెస్ అద్దాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. నిర్మల్, ముదోల్లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం పడింది. కాగజ్ నగర్లోని నాగో బస్తీలో గోడకూలి ఒక వృద్ధుడు చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ వర్షాల కారణంగా ఈ వడగళ్ళు, ఈ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ పంట నష్టం మాత్రం ఎక్కువగా ఉంది.
వరి మామిడి పంటలకు మొక్కజొన్నకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని సూచనలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబాబాద్లోనూ వర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ వర్షాల ప్రభావం ఉంది అని చెప్తున్నారు. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల వరి పంట దెబ్బతింది, అంతేకాదు మొక్కజొన్న కూడా దెబ్బతింది. కరీంనగర్లో అయితే చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్నలు తీసుకొచ్చారు, బస్తాలు మొక్కజొన్న నానిపోయింది. మరికొంత మొక్కజొన్న ఆ వర్షాల కారణంగా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయింది. కళ్ళాల్లో ఉన్న మొక్కజొన్న కొట్టుకుని వెళ్ళిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటూ ఉన్నారు. మరికొన్ని చోట్ల మొక్కజొన్న గాలికి, భారీగా వీచిన గాలికి మొక్కజొన్న పంట మొత్తం నేల కొరిగిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దీంతో రైతన్నలు కంటతడి పెడుతూ ఉన్నారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ సమయంలో, వర్షం పడుతున్న సమయంలో గాలి వేగం సుమారు 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ కారణంగా మొత్తం మొక్కజొన్న పంటంతా కూడా నేల కొరిగింది. రైతులు ఈ అకాల వర్షాలతో బెంబేలెత్తిపోతున్నారు. చేతికొస్తున్న పంట నేల కొరిగిపోవడంతో రైతులు తమ కష్టమంతా ఇలా వడగళ్ళు, వర్షం పాలైపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. ఈ వర్షాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందో వివరించడానికి. శిల్ప, ఈ వర్షాలు, వడగండ్ల ప్రభావం తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది? అధికారులు చేస్తున్న సూచనలు ఏంటి? ప్రభావంతో గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ఈ వడగండ్ల వర్షాలు అనేవి మొదలవుతున్నాయి. దీంతో పంట మొత్తం, చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు జిల్లాల వరకే పరిమితమైనటువంటి వర్షము నిన్న రాత్రి ఒక్కసారిగా నగరాన్ని కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. ఇక నగరంలో ఉన్నటువంటి నార్త్ ఏరియాలో ఏవైతే ఉంటాయో, నార్త్ ఏరియాలో దాదాపు 5 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. ఎండాకాలం స్టార్ట్ అయ్యాక మొదటిసారి హైదరాబాద్ లో ఇంతటి వర్షపాతం అయితే నిన్న నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వడగాండ్ల వర్షంతో పాటు అక్కడ ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చెప్పింది. అది ఉత్తర ఈశాన్య జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేసింది. మిగతా జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా నగరంలో వాతావరణం చేంజ్ కావడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే డిజాస్టర్ టీమ్స్ ని హైదరాబాద్ సిద్ధం చేసింది. అంటే దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందని చెప్తారు. నిజానికి ఒక రకంగా ఈ సమయంలో వర్షం కురవడం అంటే ప్రజలందరూ కూడా హాయిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. సో చల్లగా కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వడగళ్ళు వర్షం పడడం, ఈదురుగాలు వీయడంతో రైతన్నలందరూ కూడా ఒక్కసారిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వర్షాల కారణంగా ఒక చోట గోడ కూలి కూడా ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉంది, ఎటువంటి సూచనలు జారీ చేస్తోంది? రైట్, ఇప్పుడు ఈ సమయంలో కురిసే వర్షాలని దాదాపు అకాల వర్షాలుగా అంటుంటారు. వర్షంతో పాటు ఈదురు గాలులు అనేవి చాలా వేగంగా వీస్తాయి. దీంతో ఒకవైపు ఉరుములు, మెరుపులు అనేవి చాలా బలంగా వీస్తాయి. దీని ప్రభావంతో ఎక్కడికక్కడ మట్టి దిమ్మలు కావచ్చు, వీటినన్నింటిని కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అకాల వర్షాలను కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడికక్కడ పంట కూడా నష్టం అవుతుంది. ఇప్పటికే అక్కడ జిల్లా అధికారులను, ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తున్న ముఖ్యంగా రైతులను ఇప్పుడు మామిడికాయలు కావచ్చు, వీటిని కూడా చేతికొద్దు సమయంలో సో ఇప్పుడు వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద అటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా అలర్ట్ ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు ఇదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ద్రోణి ఎఫెక్ట్ ఉండడంతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి. సో వచ్చే 2 రోజుల పాటు ఈ విధంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం,
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇక్కడ ఈ జిల్లాలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇంకోవైపు ఆదిలాబాద్, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్లో మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఇక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇదే వాతావరణం వచ్చే 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట సమయంలోనే ఈ వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు దీనిపైన ఎలాంటి పెట్టుబడి ఇప్పటికీ ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఒక భరోసా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని యంత్రాంగం, అక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు నగర యంత్రాంగం కావచ్చు, మొత్తం అప్రమత్తం చేశారు. దీనిపైన సమీక్షలు కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇలానే నమోదయ్యే అవకాశం ఉంది. అటు జాగ్రత్తగా ఉండాలంటే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్. రైట్ శిల్ప, తెలంగాణలో వడగళ్ల వర్షం బెంబేలెత్తించింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ ఓ మోస్తరు నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, వడగండ్లు ఇవన్నీ కూడా ప్రజలతో పాటు రైతులను మరింత నష్టపరిచాయి. ప్రజలందరూ భయాన్ని వ్యక్తం చేశారు. రైతులు మాత్రం నష్టం పాలు కావడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 3 బాక్స్లను చూడొచ్చు. ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్, ఇటు నిజామాబాద్లో కూడా వడగళ్ల వర్షం కారణంగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడొచ్చు. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా భయానికి కూడా గురయ్యారు. రోడ్లపై వెళ్తున్న వాళ్ళు ఒక్కసారి వడగళ్ల వర్షం పడుతూ ఉండటంతో, ఆ స్థాయిలో పెద్ద పెద్ద వడగండ్లు పడుతూ ఉండటంతో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల కార్ల అద్దాలు కూడా పగిలినట్టుగా తెలుస్తుంది. పంట మాత్రం చేతికొచ్చింది అనుకుంటున్న పంట నేలమట్టం కావడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మీరున్న ఏరియాలో ఎక్కడ ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఇంకా ఎక్కడెక్కడ వడగళ్ల వర్షాలు పడ్డాయి, ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వడగళ్ల వర్షము, ఈ వర్షాల ఈదురుగాలుల కారణంగా మీకు కలిగిన నష్టం ఏంటో కూడా కమెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. నేను వాటిని చదివి వినిపిస్తాను. చూడండి ఒకసారి, ఆ భారీగా వడగళ్ళు పడుతూ ఉండటంతో తెట్టులాగా మంచు దిమ్మలు ఎలా కట్టేసిన పరిస్థితి. కానీ 3వ బాక్స్లో చూడండి ఒకసారి, ఆ వడగళ్ళ ప్రభావం ఏ విధంగా ఉందో. పైనుంచి ఏదో చూడటానికి పూల వర్షం కురుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ వర్షంలో మాత్రం నిలబడితే వాటి కారణంగా అయ్యే గాయాలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంకా పెద్ద పెద్ద వడగండ్లు పడుతూ ఉంటాయి. అందుకే వడగళ్ళ వర్షం పడుతున్న చూడండి ఒకసారి, అక్కడ ఆ వడగళ్ళ కారణంగా మంచు తెట్టి ఎలా పట్టేసిందో మనం చూడొచ్చు. ఈ వడగళ్ళు ఒకవేళ ఇంకా పెద్ద సైజులో పడితే తలలో పగిలే అవకాశం కూడా ఉంటుంది, మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడగళ్ళ వర్షం పడుతూ ఉన్నప్పుడు రోడ్లపైన ఎవరు ఉండొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రోడ్డుపైన ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక కవర్ కానీ, లేదంటే ఒక టవల్ కానీ, ఇంకేదైనా క్లాత్ కానీ మీరు నెత్తిపైన ఇలా అడ్డంగా పెట్టుకొని వాటి బారి నుంచి తప్పించుకొని వెంటనే ఎక్కడైనా పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నించండి. ఎందుకంటే ఇంకా 2 రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. క్యూములో నింబస్ మేఘాల కారణంగా వానలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల చిన్న ముత్యాల సైజు ఉండే చిన్న వడగళ్ళు పడ్డాయి. ఇంకొక చోట పెద్ద కంకర్రాయి సైజులో ఉండే వడగళ్ళు పడటంతో ఆ పెద్ద సైజులో ఉన్నటువంటి వడగళ్ళు ఎక్కడైతే పడ్డాయో అక్కడ ప్రజలకు గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు వడగళ్ళు పడే సీజన్ పరిస్థితులు కూడా వడగళ్ళ వర్షాలు పడటానికి అవకాశాన్ని కల్పించే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్, నిజామాబాద్లో ఈ వడగళ్ళ వర్షము ఈ ప్రభావం ఏ విధంగా ఉందో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా చోట్ల పంట నష్టం వాటింది. సో ఎక్కడెక్కడ పంట నష్టం ఏ విధంగా ఉందో ఆర్టీవీ బాక్స్ ప్రయత్నం చేయండి. వీటిని అధికారుల దృష్టికి కూడా మేము కూడా తీసుకువెళ్తాము. వాటిని నేను చదివి కూడా వినిపిస్తాను. ఎక్కువగా మామిడి పంటకు, వరి పంటకు, మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుకు తీసుకువెళ్ళిన రైతులు మాత్రం ఈ కంటే అక్కడ మార్కెట్ యార్డుకు తీసుకువెళ్ళిన తర్వాత చేతికి వచ్చిన పంట ఇక సొమ్ముగా మారబోతోంది అని అనుకుంటూ ఉన్న సమయంలో ఈ అకాల వర్షం అసలు కూడా నీరు గార్చేసింది. తమ కళ్ళ ముందే అకాల వర్షం తమ కలల పంటను
కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, అలా మట్టిలో కలిసిపోతుంటే రైతన్న నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పంట మరి కొన్ని గంటల్లోనే ఆ పంట సొమ్ముగా మారబోతుంది. తమ కష్టాల్లో కురిసిన ఈ అకాల వర్షం రైతన్నను నడ్డి విరిచిందనే చెప్పుకోవాలి. దీంతో రైతులు ఇప్పుడు లబోదిబోమంటూ ఉన్నారు. పంట నష్టానికి ప్రభుత్వం సాయం చేస్తే బాగుండును అని ఆశగా కళ్ళు మార్చిన కురిసిన వర్షానికి కళ్ళ ముందే పంటంతా వెళ్ళిపోగలుగుతాను చెప్పండి. ఇన్ని నెలల పాటు రైతన్న కష్టపడి పండించిన పంట అది. ఆ ప్రకృతి కనుకరిస్తేనే రైతన్న పంటను పండించగలుగుతాడు. ప్రకృతి కరుణించింది, ఆ పంట చేతికొచ్చింది. ఇక కొన్ని గంటల్లోనే ఆ పంట సొమ్ముగా మారబోతుంది. మరో పంట వేయటానికి ఆ రైతన్న అనుకుంటూ ఉన్న సమయంలో కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టపోవడంతో ఇప్పుడు రైతులు లబోదిబోమంటున్నారు. ఇటు మామిడి పంట, మొక్కజొన్న, వరి దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సాధారణ ప్రజలు కూడా ఈ వడగళ్ల వర్షం కారణంగా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితే ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పంటను రక్షించుకోవడానికి ఇక మిగిలిన పంటనైనా దెబ్బతినకుండా రక్షించుకోవడానికి ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే వ్యవసాయ శాఖ అధికారుల రైతులకు వడగళ్ల వర్షం పడేటప్పుడు లేదా ఈదురుగాలులు వచ్చేటప్పుడు ఇలా వర్షాలు పడేటప్పుడు పంటను ఏ విధంగా రక్షించుకోవాలి ఈ సమయంలో అనే సూచనలు కూడా చేస్తే బాగుంటుంది. ఆ సూచనల కోసం కూడా రైతన్నలు ఎదురు చూస్తున్నారు. మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వడగళ్ల వర్షం కురిసే అవకాశం చెప్తున్నారు. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు రైతన్నలు చేసుకోండి. సాధారణ ప్రజలు కూడా వడగళ్ల వర్షం కురుస్తున్నప్పుడు బయటకు వెళ్ళకండి. మీరున్న ఏ ఏరియాలో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business.